నిన్న చూసుకుంటే దాదాపుగా 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసెస్ అయితే పడ్డాయి కదా. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఆ 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా మీకు కొంతమంది టచ్లోకి వచ్చారు, ఈ కేసు గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఒకసారి చెప్తారా దీని గురించి? ఇప్పుడు నిన్నటిదాకా కొంతమంది పర్టికులర్ పేర్లు చెప్పకూడదు కానీ కొంతమంది మీద కేసెస్ అయినాయి. తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు ఈ యాడ్స్ వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, ఇవి చూసి స్క్రీన్ రికార్డ్ చేస్తున్నారు. పలానా పర్సన్ హై అండ్ బిగ్ బాస్లో చేసేవాళ్ళు, టాలీవుడ్ ఫేమ్ యాక్ట్రెస్, వీళ్ళందరూ వీడియోలు ఇస్తూ ఉంటారు. ఈ బెట్ 365 ఆడండి, బెట్ సో అండ్ సో, బెట్ 777, బెట్ 555, వీటిలో ప్లే చేయండి, క్యాసినో ప్లే చేయండి, రమ్మీ ప్లే చేయండి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఇచ్చినవి అన్నీ ఉన్నాయి. ఇవి ఓల్డ్ వీడియోస్ అన్ని ఇంటర్నెట్లో ఉండిపోతాయి, ఎక్కడికి పోవు. ఇవి ఏంటంటే వీళ్ళు కొత్తగా ఇప్పుడు ఇది సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి వీళ్ళు చూస్తూ ఉన్నప్పుడు అరే వీళ్ళు చేసేది క్రైమ్ కదా అని చెప్పి స్క్రీన్ షాట్ తీయడం, స్క్రీన్ రికార్డ్ చేయడం చేసి అడ్వకేట్స్కి, పోలీస్కి, సజ్జనర్ సార్కి వీళ్ళకి పంపిస్తున్నారు. సో దీంట్లో ఏమవుతుందంటే పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ వస్తున్నారు. నార్త్ యాక్ట్రెస్, టాలీవుడ్ యాక్ట్రెస్, బిగ్ బాస్ వాళ్ళందరూ ఉన్నారు. చాలా మంది 50 to 60% బిగ్ బాస్ ఫేమ్స్ అందరూ అక్కడే ఉన్నారండి. అంటే ఇప్పుడు వీడియోస్ వచ్చినాయి అందరూ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియో ఉంది, ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. నా ఫోన్ ఓపెన్ చేస్తే చాలా మంది మనలాంటి వాళ్ళు కామన్ పీపుల్ కూడా రికార్డ్స్ పంపిస్తున్నారు. సో అండ్ సో పర్సన్ చేశాడు అండి, వీళ్ళని పట్టుకోవట్లేదు, వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా సజ్జనర్ సార్కి పంపిస్తున్నారు, మాలాంటి ఫైట్ చేసే వాళ్ళకి పంపిస్తున్నారు, నా అన్వేషణకు పంపిస్తున్నారు, ప్రతి ఒక్కరికి పంపిస్తున్నారు. సో ఎవ్రీ వన్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ అండ్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ హియర్. సో ఇప్పుడు అంటే దీనికి సంబంధించి చూసుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్ అంటే గతంలో మేము చేసాము ఇప్పుడు చేయలేదు అని చాలా మంది కొంతమంది ఒప్పుకుంటూ వీడియోస్ కూడా పెడుతున్నారు, ఇప్పటి నుంచే చేయము అని చెప్పాను. సో అంటే బెట్టింగ్ యాప్స్ తెలిసి చేసినా చేశాక తెలిసినా కూడా తప్పనేది క్రైమ్ అనేది క్రైమే. సో ఒకవేళ అంటే ఇప్పుడు గతంలో చేసి ఇప్పుడు మేము ఒప్పుకుంటున్నాం అనే వాళ్ళకి ఏమన్నా శిక్షలు తగ్గే ఛాన్స్ ఉంటుంది? అసలు ఒకవేళ ప్రూవ్ అయిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే ఛాన్సెస్ ఉంటాయి? ప్రజెంట్ ఏంటంటే కొంతమంది సింపతి గేమ్ క్రియేట్ చేస్తున్నారు, నాకు తెలియక జరిగిందని. సో బేసిక్గా తెలంగాణలో గేమింగ్ యాక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బెట్టింగ్ అనేది, ప్రమోషన్స్ అనేవి నిషేధం, అది అందరికి తెలుసు. కానీ ఏం చేస్తారంటే ఇప్పుడు దొరికిపోయేసరికి ప్రతి ఒక్కరు సేఫ్ గేమ్ ఆడదాం అనుకున్నారు. నాకు తెలియ జరిగింది ఎప్పుడో 4 years బ్యాక్ చేశాను, 5 years బ్యాక్ చేశాను. 4 years బ్యాక్ 5 years బ్యాక్ చేసిన క్రైమే కదా. 4 years బ్యాక్ మర్డర్ చేస్తే ఇప్పుడు మర్డరే కదా. ఇప్పుడు నేను దొరికా, నేను తప్పు నాకు తెలియజేశానంటే చిన్న పిల్లల మీద కూడా క్రైమ్ చేస్తే వాళ్ళని జువెనల్ కోర్టులో పెడతారు, జువెనల్ బెయిల్ చేస్తారు, వాళ్ళకి బెయిల్స్ వేసుకోవాలి, వాళ్ళని జైల్లో పెడతారు, అన్నీ చేస్తారు. తెలిసినా తెలియకపోయినా కానీ క్రిమినల్ ఇంటెన్షన్ మైండ్లో ఉన్నా కానీ యువర్ క్రిమినల్ అని చట్టంలో ఉంది. నీకు వాడిని చంపాలనే ఉద్దేశం మైండ్లో వచ్చినా కానీ నువ్వు క్రిమినల్వే. నువ్వు ఇట్లా ఇప్పుడు చేసి ఆల్రెడీ బెట్టింగ్స్కి ప్రమోషన్ చేసావు, డబ్బులు సంపాదించుకున్నావు, ఇప్పుడు అందరూ బయటకు వచ్చేసరికి నేను ఏ తప్పు చేయలేదంటే అది కరెక్ట్ కాదు. సో వీళ్ళందరూ శిక్షార్హులే. కానీ ఇప్పటి నుంచైనా మేము చేయమని వీళ్ళందరూ కోర్టు ద్వారా జడ్జి గారి ముందు ఒప్పుకొని మేము ఇక తప్పులు చేయం, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ పనిష్మెంట్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. అసలు మామూలుగా జనరల్గా ఇప్పుడు ఇలాంటి బెట్టింగ్స్ అనేవి జనరల్ డైరెక్ట్గా జరగవు కాబట్టి చాలా ఇండైరెక్ట్గా జరుగుతుంటాయి. అండ్ ఇది ప్రూవ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంటుంది జనరల్లీ, ఎందుకంటే ఐపీఎస్ వేరే ఉంటాయి, బ్యాంక్ అకౌంట్స్ వేరే ఉంటాయి. సో ఇది అంటే ప్రూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ ప్రూవ్ అయిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉన్నాయి, ఆర్ ఎల్స్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ క్రైమ్గా తీసుకుంటారు దీన్ని? బేసిక్గా గేమింగ్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి 7 years 5 years దాకా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కొంతమంది 3 years కూడా పడి ఉంటుంది. బేస్డ్ అపాన్ సెక్షన్ దేని వాళ్ళు. ఒకవేళ ఇక్కడ వీళ్ళు ఏమైనా ఈ అమౌంట్ని వేరే కంట్రీస్కి ఫార్వర్డ్ చేయడం జరిగినా, లేకపోతే ఈ డబ్బుతో ఏమన్నా వేరే ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా కానీ ఈ క్రిమినల్ పనిష్మెంట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో పర్టికులర్ పనిష్మెంట్ అని మనం చెప్పలేము. సో బేస్డ్ అపాన్ దేర్ యాక్టివిటీస్, బేస్డ్ అపాన్ దేర్ క్రిమినల్ రికార్డ్, బేస్డ్ అపాన్ దేర్ యాక్టివిటీస్ వీళ్ళకి శిక్షలు అనేవి పడే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి నాన్ బెయిలబుల్ కేసెస్ అవుతాయా? అవి కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ రెండు ఉంటాయండి. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే 7 years కంటే ఎక్కువ, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే 7 years కంటే బిలో ఉంటుందండి. సో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే వీళ్ళకి ఖచ్చితంగా బెయిల్ ఉండదు, వీళ్ళు ఖచ్చితంగా రిమాండ్ పంపిస్తారు. సో బేస్డ్ అపాన్ సెక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, సెక్షన్స్ ఏవైతే వీళ్ళు పెట్టారో దాని మీద బేస్డ్ అపాన్ దాట్ సెక్షన్స్ కాగ్నిబుల్ అఫెన్స్ వస్తుందా, నాన్ కాగ్నిబుల్ అఫెన్స్ వస్తుందా అని డిపెండ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ పరిస్థితి చూసుకుంటే కొంతమంది ఇండియాలో ఉన్న వాళ్ళే ఉన్నారు, కొంతమంది అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది అంటే ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అక్కడి నుంచి ప్రమోట్ చేస్తున్నారు, అంటే వాళ్ళ ఫాలోవర్స్తో కానీ టెలిగ్రామ్ యాప్స్తో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని అంటే ఒకవేళ ఇంత అంటే ఎలా చెప్పాలి, అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడికి పిలిపించి ఇది ప్రూవ్ చేసి వాళ్ళకి శిక్షలు పడేంత టఫ్ లాస్ ఉన్నాయా? టఫ్ లాస్ అంటే ఇప్పుడు పోలీస్ వారు వాళ్ళ మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారనే దాని మీద ఉంటుంది. ఒకవేళ వాళ్ళు క్రైమ్ చేశారని ఒప్పుకుంటే వాళ్ళు ఈవెన్ దో వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచంలో ఏ దిక్కునున్నా కానీ వాళ్ళు తీసుకొచ్చి మన చట్ట ప్రకారం మనం శిక్షించడానికి మనకు అనువైన లాస్ ఉన్నాయండి. ఖచ్చితంగా శిక్షిస్తారు. వాళ్ళని తీసుకురావడానికి కూడా ట్రై చేస్తారు మన పోలీస్ వారు, గవర్నమెంట్.